ద్రుపద కుమారి అన్నది యథార్థమే మహారాజా. ఎప్పుడైతే యుధిష్ఠిరుడు స్వయంగా ద్యూతంలో ఓడిపోయాడో తన భార్యను ద్యూతంలో ఒడ్డే అధికారం వానికి లేదు. అంటే అర్థమేమిటంటే ఎప్పుడైతే యుధిష్ఠిరుడు తన సంపదను ఓడిపోయాడో, తనను తాను ఓడిపోయాడో, అప్పుడే తన భార్య ద్రౌపదిని కూడా ఓడిపోయినట్లే. కాదు, సంపదపై మనిషికి అధికారం ఉంటుంది, సంపదకు మనిషిపై అధికారం ఉండదు. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అధికారం ఉంటుంది. అది శాస్త్ర ప్రామాణికమైనది, సమాజ గౌరవాన్ని పొందినది. కానీ భార్యను భర్త సంపదగా పరిగణించరాదు. ఈ కారణంగా ఎప్పుడైతే యుధిష్ఠిరుడు తనను తాను ఓడిపోయాడో అప్పుడు ద్రుపద కుమారిని ఓడినట్లు కాదు. అంటే యుధిష్ఠిరుడు ద్రౌపదిని ఓడినట్లు కాదు, అలాగే వానికి ద్రౌపదిని ఒడ్డే అధికారమూ లేదు. ఇదే రుజువు చేయాలనుకుంటున్నారు కదూ మీరందరూ? అలాగైతే ఈ రాజసభలో మీరందరూ ఒక మహా అధర్మాన్ని అనుమతించారు. మీలో ఏ ఒక్కరికి కూడా ఈ రాజసభలో కూర్చునే అధికారం లేదు.